హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక్క రిక్వెస్ట్ అండి, అందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన గంట ఉంటుంది, దాన్ని టింగ్ మనం కొట్టేయండి. అలానే నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. వాల్యుబుల్ విషయాలు చెప్పడానికే ట్రై చేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఏంటి అమ్మాయి సోది చెప్తుంది, అసలైన మ్యాటర్ చెప్పకుండా అనుకుంటున్నారా? ఏమీ లేదండి. చూశారు కదా వెనకాల డ్రెస్సింగ్ టేబులా? దాని గురించి మాకెందుకు నీ డ్రెస్సింగ్ టేబుల్ అంటారా? ఏమీ లేదండి, డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజ్ చేసుకోవడం ఎలాగో కొంతమందికి తెలియదు కదా, కొంచెం మెస్సీగా పెట్టేసుకుంటారు. లేకపోతే అంటే ఏదైనా ఫంక్షన్గా వెళ్ళాలంటే అమ్మ నా రబ్బర్ బ్యాండ్ ఎక్కడ ఉందో, నా క్లిప్ ఎక్కడ ఉందో అలా వెతుక్కుంటారు కదా. సో అలా ఏం వద్దు, ఇట్లా మీరు ఆర్గనైజ్ చేసుకున్నారంటే మీకు ఎక్కడికి వెళ్ళినా సింపుల్గా రెడీ అయిపోతారు. నేను ఎప్పుడు ఇలానే ఆర్గనైజ్ చేసుకుంటానండి, వీడియో గురించి అయితే కాదు. సో నాది ఎప్పుడు నా డ్రెస్సింగ్ టేబుల్ ఇట్లానే ఉంటుంది. సో చూసేద్దామా, ఇంకెందుకు ఆలస్యం, తీసేస్తాను. చంటడాయ్ ఇంతేనా, ఇంత కొంచెమేనా అనుకుంటున్నారా? ఆడవాళ్ళకి ఇది ఎక్కడ సరిపోతుందండి, అక్కడ పైన బాక్సుల్లో కూడా ఉంటాయి. కానీ ముఖ్యంగా ఇక్కడ చాలా మటుకు ఇక్కడే ఉంటాయండి. బ్యాంగిల్స్ ఒకటే బయట ఉంటాయి, ఇంకా మిగతా బ్యాంగిల్స్ అంటే పిచ్చ కదండి ఆడవాళ్ళకి. ఎక్కడికి వెళ్ళినా, ఏ గుళ్ళకి వెళ్ళినా, ఏ టెంపుల్స్కి వెళ్ళినా బ్యాంగిల్స్ కొనుక్కోకుండా అయితే రాము కదా. సో ఈ ఫస్ట్ అయితే ఇట్లా ఇక్కడ బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసుకుంటానండి, ఇలా ఆర్గనైజ్ చేసేసుకుంటాను. ఇంకొకసారి తీసి చూపిస్తాను. సౌండ్ బాగుంటుందండి. బ్యాంగిల్స్ చూసారా, ప్లెయిన్ గాజులు, ఇట్లా బొక్కమల్లి క్లాత్ అనమాట. ఇవి రెడ్ గ్రీన్ ఉన్నాయి ఇవి. సో స్టోన్స్ అన్ని టైప్ ఆఫ్ గాజులు ఉంటాయి అన్నమాట. ప్రతిదీ యూజ్ చేస్తాం. సో తర్వాత ఇందులో అయితే రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటానండి. మోస్ట్లీ తక్కువ, అంటే అన్ని కలర్స్ ఒక్కొక్కటి ఉండేలాగా ఇలా మల్టీ కలర్ ఒకటి, ఇలా అన్ని కలర్స్ ఒక్కొక్కటి మీకు కనిపిస్తున్నాయా? అన్ని కలర్స్ ఒక్కొక్కటి ఉంటాయి అన్నమాట. అన్ని కలర్స్, ఎక్కువ స్టోన్స్ అట్లాంటివి వాడనండి, కొంచెం సింపుల్గా ఇలా ఏమన్నా అంతే. అన్ని కలర్స్ ఒక్కొక్కటి ఉంటాయి. ఇవి అయితే నాకున్న వాటిలో రిచెస్ట్ గాజులు వేయండి ఇవే. ఇవి దగ్గర చూస్తే లైట్ వెల్లో కనిపిస్తున్నాయి లేదా, అవి బాగుంటాయి, డిజైన్ బాగుంటాయి. నా మ్యారేజ్ డేకి కొనుక్కున్నాను ఇది లాస్ట్ ఇయర్. 300 పడ్డాయి గాజులు, డజను. నాకున్న రిచెస్ట్ గాజులు ఇవే. సో ఇది వచ్చేసి మా చిట్టి తల్లి, నా చిట్టి తల్లిదండోయ్, నా చిట్టి తల్లిది, నా బుడ్డి వడ్లాను నా చిట్టి తల్లిది. సో బుడ్డి గాజులు ఇవే ఇప్పుడే తనకు లూజ్ అయిపోతున్నాయి. సో ఇది నా పాపదనమాట. ఇది బుడ్డ గాజులు ఎప్పుడు వేసుకుంటుందో ఏంటో. దాని క్లిప్స్ ఇవన్నీ అనమాట. ఇంకా వాడట్లేదండి, అంటే ఉంచుకుంటున్నా అది ఉంచుకుంటలేదు. ఇంకా చిన్నపిల్లలు కదా, 1.5 year కంప్లీట్ అయ్యింది. సో ఇంకా ఏం ఉంచుకుంటలే. కానీ నా పిచ్ అనమాట హెయిర్ బ్యాండ్స్ అని ఇవన్నీ కూడా. ఇది ఒకటే కాదులేండి, ఇంకొకటి కూడా ఉందా ఆవిడికి. సో ఇదేంటంటే వాచ్ అనుకుంటున్నారా? కాదండి, వాచ్ బాక్స్లో ఇట్లా పెద్ద క్లిప్స్ ఉంటాయి కదా, టప్ అని పెట్టుకోవడానికి, ఇవి వెనకాల పెట్టేసుకోవడానికి ఇట్లా పెద్ద క్లిప్స్ అన్నీ కూడా ఇందులోనే ఆర్గనైజ్ చేసేసుకుంటానండి. వాచ్ బాక్స్ ఏది వదలకూడదు కదా, మరి మనం అన్నీ యూజ్ చేసేయాలి. ఈ వాచ్ బాక్స్ పడేస్తే ఎలాగా? సో ఇది చూసారా, ఇది నా మ్యారేజ్దండి. నా మ్యారేజ్కి వెనకాల జడ పెడతారు కదా మనకి, ఆ జడకి వచ్చిందనమాట. గుర్తుగా దాచుకున్నాను. ఆ పూలైతే అలాగ వాడిపోతాయి కదా, ఇదైతే తీసేసుకుని దాచేసుకున్నాను నేను అప్పుడే. సో ఇట్లా ఈ బ్యాక్ సైడ్ పెట్టుకునే క్లిప్లు అవి మట్టుకు ఇందులో పెట్టేస్తాను. ఇది సిల్వర్ అండి, నా బుడ్డమ్మ పట్టీలు. మీకు నెక్స్ట్ వీడియోలో ఒక సిల్వర్ వీడియో ఒకటి చేస్తాను. సో ఇది వచ్చేసి నా క్లిప్పులు అనమాట. నా క్లిప్స్ అన్ని ఇందులో పెట్టేసుకుంటానండి. ఇట్లా ఏమైనా ఫ్లక్కర్స్ అయినా ఇవ్వండి, ఇట్లా ఫ్లక్కర్స్ ఇవన్నీ కూడా ఇందులో పెట్టేసుకుంటాను.
సో ఇందులో ఇలా పెట్టేసుకుంటాం. అంటే ఏం కాదండి, ఈజీగా ఉంటుంది కదా, ఒకటో దాంట్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనేసి. ఇవి ఈ బ్యాగ్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి. ఫ్లిప్కార్ట్లో అయినా, మీషోలో అయినా, షాప్సీలో అయినా, అందులోనే నేను బై చేసుకున్నాను ఇవి. సో ఇవి నా బుడ్డమ్మ చిన్ని చిన్ని అరవెంకిలు, దానికి ఇవే లూజ్ అయిపోయినాయండి బాబు. ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాం. సర్దేసుకున్నాం. మళ్ళీ నా బుడ్డమ్మ వచ్చిందంటే నాకు టైం సరిపోదు సర్దుకోవడానికి. సో తర్వాత ఈ కింద చూసారు కదా షెల్ఫ్. సో ఇక్కడ నా రౌడీ గడి మా అబ్బాయి వాచ్లు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకుంటాడండి వాడు. నా నెక్కదనమాట, మీకు తెలిసే ఉంటుంది. ఇది 1 స్టోన్ లైన్. సో ఈ బాక్స్ ఏంటని అనుకుంటున్నారా? ఈ బాక్స్ అయితే సీక్రెట్ అండి. ఇది మా పాప ఫస్ట్ పుట్టినప్పుడు పాల పౌడర్ డబ్బా అనమాట ఇది. దీంట్లో కూడా ఏది వదలను. ఆడవాళ్ళంటేనే అంతే కదండి, ఏది వదలం కదా. అంటే ఏం కాదు, ఇట్లా మెస్సీగా పాడేసుకోవడం కన్నా ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇంకా ప్రతిదీ యూజ్ చేసుకుంటాను. ఇది నా చిన్ని కిటీ బ్యాంక్ టైపు. ఇందులో మనీ దాచుకుంటానండి, సీక్రెట్ ఎవరికి చెప్పకండి. సో ఇందులో మనీ అయి దాచుకుంటాను. నా బాబు ఫీజు రిసిప్ట్స్ అయినా ఏమైనా ఇందులోనే పెట్టేసుకుంటాను. సో ఇది ఏంటంటే నా ఇయర్ రింగ్స్ అనమాట. నా ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఇందులో ఈ బాక్స్లో పెట్టేసుకుంటాను. ఇయర్ రింగ్స్ ఉంటాయండి ఇందులో. ఇయర్ రింగ్స్ ఒకసారి చేస్తాను మీకు. ఇదిగో నా ఇయర్ రింగ్స్ చూసారా, ఇవన్నీ నా ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ ఎవరికైనా కావాలితే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. ఇయర్ రింగ్స్ బ్లాగ్ కూడా చేస్తాను. సో మెనీ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి నా దగ్గర. ఇయర్ రింగ్స్ చాలా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఒకటి ఇప్పుడు పెట్టుకున్నాను కదా, వీడియో గురించి పెట్టుకున్నాను, ఇప్పుడు రెడీ అవ్వాను. ఇదిగోండి ఇయర్ రింగ్స్, సో మెనీ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో ఉంటాయి నావి. సో ఇది కూడా ఒక పెట్టాను. సో తర్వాత ఇవి వచ్చేసి ఇది బాక్స్లో క్లిప్పింగ్కి ఇట్లా బ్లాక్స్లో ఉంచేసుకున్నాను. ఇవి వచ్చిన గాజులు ఇట్లా ఇవి ఇంకొకటి అనమాట. నా బుడ్డమ్మకి సేమ్ మా బుడ్డమ్మ చూపించాను కదా మీకు. సో ఇట్లా గాజులు మీకు తీసి చూపించానండి, టైం వేస్ట్ తప్ప ఏముండదు. ఇది వడ్లానం అనమాట నాది. ఇది కాసుల పేరండి. బంగారం అనుకున్నారు కాదండి, రోల్డ్ గోల్డే. జస్ట్ కిట్టింగ్. సో ఇది చైన్ అనమాట. ఇది కూడా ఒకటి అట్లా రోల్డ్ గోల్డ్ పెట్టుకుంటాను. ఒకటి ఏంటంటే గమ్మున ఎప్పుడైనా అవసరం అవుతుందేమో అనేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇది చీర పిన్స్ అవి మీకు తెలిసే ఉంటాయిలే. సో ఇది ఒక బాక్స్ అండి. ఇవి జడ పిల్లలు. మా అన్నయ్య మ్యారేజ్ అప్పుడు తీసుకున్నాను. ఇవి 5 వస్తాయి మొత్తం. ఇట్లా ఇవి జడ పిల్లలు అనమాట. ఇది జడ పిల్లల బాక్స్ చూసారా, అన్ని బాక్సులే. ఇది ఒక గాజులు అనమాట. ఇది ఒక గాజులు. సో గులాబరీ వాటర్, రోజు వాటర్ అండ్ ఒక లిప్స్టిక్. సో తర్వాత వచ్చేసి ఇందులో అన్ని రింగ్స్ అండి. అన్ని రింగ్స్ చిన్ని రింగ్స్ అనమాట. నా రింగ్స్ కలెక్షన్ ఉంటాయి, చాలా ఉంటాయి. ఇవన్నీ నా రింగ్స్, బ్లాక్ బీడ్స్. ఈ రింగ్స్లోనే ఒక బ్లాక్ బీడ్స్ ఒక 2 పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడైనా తప్పమని వేసుకోవడానికి ఉంటుందండి. ఈ ఫ్లాగ్స్, చిన్ని ఫ్లాగ్స్. మా వాడు జోబీకాయ పెట్టుకుంటాడు ఫ్లాగ్స్ అవి. సో ఇది మా పాప నాకు కన్సీవ్ అయినప్పుడు అవి చెక్ చేసుకుంటాం కదండి. సో అవి అనమాట నేను దాచుకున్నాను. ఇది నా బాబుది, ఇది నా పాపది. నేను దాచుకున్నాను. ఇది నా వరకు అమ్మ అంటేనే మన అమ్మాయి దాకా తెలియదు కదండి, అది అమ్మ ప్రేమ ఏంటో దాచుకున్నాను. సో ఈ బాక్స్ వచ్చేసి ఇవి వెనకాల చంపచోరాలు ఉంటాయి కదండి. సో అవి 2 టైప్స్ ఉన్నాయి నా దగ్గర. ఇది వెనకాల చంపచోరాల బాక్స్. అంటే దానికి ఆర్గనైజ్ చేసుకుంటారని నాకు ఈజీగా ఉంటుంది అనేసి. ఈ బాక్స్ ఒకటే నల్లబోస్తుంది. ఇది కొంచెం కాస్ట్లీగా అనేసి విడిగా పెట్టుకున్నాను అనమాట. ఈ బాక్స్ ఇది ఒకటే నల్లబోస్తుంది అనమాట. అది ఏదైనా పెట్టేస్తున్నాను. మళ్ళీ మా పాప వస్తే నాకు సర్దుకోవడానికి ఉండదు. పాపను ఇప్పుడు మా అత్తయ్య దగ్గరికి పంపాను ఈ వీడియో గురించి. సో ఇవి వచ్చేసి
చీర క్లిప్స్ అనమాట, చీర స్టెప్ ఇన్ దగ్గర పెట్టుకునే పిన్స్ అనమాట ఇవన్నీ. సో ఇవి కూడా సో ఎక్కడెక్కడ పెట్టేద్దామండి. ఇంకొక బాక్స్, ఇది ఒక చైన్ అనమాట. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక చైన్, ఇది ఇంకొన్ని ఇయర్ రింగ్స్. ఇది నీకు సూటబుల్ అలా పెట్టుకుంటాను అనమాట. అంటే ఒక్కొక్కటి సూటబుల్ అయ్యేది ఇందులో దాచేస్తాను. ఇవి చిన్నవి, జస్ట్ ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు అట్లా పెట్టుకోవడానికి చిన్నవి. అయిపోయింది అనుకుంటున్నారా? లేదండి, అయిపోయిందో చూడండి. సో ఇవన్నీ బ్యాంగిల్స్ అండి, అన్ని మోర్ దాన్ ఎక్కువ బ్యాంగిల్సే ఉంటాయి మా దగ్గర. బ్యాంగిల్స్. సో ఇది డాజ్లర్ ఒకటి, డాజ్లర్ వాల్నట్ స్క్రబ్ ఒకటి వాడతానండి. మంచిదో కదా కామెంట్ చేయండి. ఫౌండేషన్ వచ్చేసి లాక్మీ వాడతానండి. మస్కారా చిన్న చిన్నవి శాంపుల్వే కొనుక్కుంటాను. అంటే అస్తమాను ఇంటి దగ్గర ఉన్నప్పుడు కట్ట వేయను నేను. సో శాంపుల్వి కొనుక్కుంటాను. ఇంటి దగ్గర కట్ట ఉన్నప్పుడు వేయను కదా, ఎక్కడికైనా నేను మ్యారేజెస్కి అయినా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడే, అందుకే. సో డైలీ పెట్టుకోవడానికి స్టిక్కర్స్. ఇది వచ్చేసి సో ఈ బ్యాగ్ వచ్చేసి, ఈ బ్యాగ్ నాది. అదే ఇట్లా చైన్. ఇది అమ్మవారికి వేద్దామని కొన్నాను నేను అప్పుడు వరలక్ష్మి వ్రతానికి. ఇది మొన్న వడ్ల నాకు. ఇది ఒకటి సిల్వర్ కలర్, ఒకటి కంఠాభరణం. ఇవి చిన్న చిన్నవి అనమాట, చిన్న చిన్న నెక్కవి. సో ఇది ఒక హిప్ బెల్ట్ ప్లెయిన్ అనమాట. ఇది ఒక హిప్ బెల్ట్ ప్లెయిన్. స్టోన్స్ కాదు, మొన్న అత్తేది ఫస్ట్ అయిందండి, అప్పుడు కొనుక్కున్నాను ఇవన్నీ స్టోన్స్. ఇంకా చెప్తున్నాను కదండి, ఎక్కడికైనా వెళ్ళామంటే ఆడవాళ్ళం మోస్ట్లీ ఒక 4-3 జతలైనా, అంటే ఒక సెట్లైనా గాజులు తెచ్చేసుకుంటాం మనం. ఆ గాజులతో నిండిపోతే ఎక్కువ ఇవి. ఇంకా నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి ఏంటంటే, ఈ సైడ్ అంతా మా హస్బెండ్ యూజ్ చేసుకుంటారండి. అంటే వాళ్ళు ఆంజనేయ స్వామి బొట్టు అయినా ఏదైనా సరే ఇటు సైడ్ పెట్టుకుంటారు మా హస్బెండ్. మా బాబుకి ఇటు సైడ్ ఏంటంటే నేను డైలీ రాసుకునే కొంచెం క్రీమ్స్ అయినా, లేకపోతే నా బిందీస్, నా స్టిక్కర్స్ అయినా ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయండి. సో ఇదండి మొత్తానికి నా డ్రెస్సింగ్ టేబుల్ టూర్. ఎలా ఉంది, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీ మెంబర్నే కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. So please keep smile, stay tuned, enjoy the day, bye.